లో మన రాష్ట్రంలో సంవత్సరంన్నర అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని రకాల ఇబ్బందులు అవుతున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. కనీసం బాధ్యత లేదు, అధికారంలో కూర్చున్న వాళ్ళకి ఈ రాష్ట్రం మీద బాధ్యత లేదు, ప్రజల మీద బాధ్యత లేదు, గాలికి మాట్లాడుతూ గాలి పాలన చేస్తుంది అనేది మనందరికీ అర్థమవుతుంది. చూస్తూ ఉంటే మాట్లాడిన ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి మొదలు పెడితే కింది వరకు ఒకరికొకరికి పొందన లేదంటే శృతి లేని సంసారం అంటారు చూడు, ఒకరికొకరు పొందన లేదు. ఏం మాట్లాడుతుందో వాళ్ళకి అర్థం కాదు. అసలు రాష్ట్రాన్ని ఎట్లా నడిపేయాలో వాళ్ళకి తెలియట్లేదు. ప్రజలకు పాలన ఎట్లా అందించాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే సంవత్సరం నుండి చూస్తున్నాం ఊర్లో మనకు అందరికీ కూడా ఇక వచ్చే ఇందిరమ్మ వచ్చే అంటారు, ఇక వచ్చే ఇస్తున్నాం రేషన్ కార్డులు వచ్చే అంటారు. ఒకటి కూడా కనీసం మన వరకు ఒక్క పథకం కూడా అందింది లేదు. ఏమనంటే ఫ్రీ బస్ అంటారు, ఇక బస్సు ఎప్పుడు ఎక్కనట్టు మనము ఇప్పుడే ఎక్కుతున్నట్టు, ఎప్పుడు ఎర్ర బస్సు ముఖం చూడనట్టే ఫ్రీ బస్ అని చెప్తున్నారు. అది ఒక్కటే చెప్తారు తప్పిస్తే మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నారు. మనం చేసిన పథకాలు, మనం తెచ్చిన పనులు ఇంటింటికి పోయి చెప్పాలంట. అసలు ఏం చేసిండని చెప్తారు, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏం చేసిండని చెప్తారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకుముందు మాట్లాడుతూ కార్తీక్ ఒక మాట అన్నాడు, కలకలలాడుతుంది మన పార్టీ ఆఫీస్ అని. ఒకటి మాత్రం వాస్తవం, కష్టం వచ్చినా సంతోషం వచ్చినా రాష్ట్రంలో కేసీఆర్ గారు గుర్తుకొస్తున్నారు. సంతోషంగా ఉన్నామంటే 10 సంవత్సరాల పాలనతోని నేను సంతోషంగా ఉన్నాను, ఆయన పుణ్యం అనే మాట గుర్తుకొస్తూ ఉంది. కష్టం వస్తే పలానా పెద్ద ఆయన కేసీఆర్ ఉంటే కష్టం నాకు రాకుండా అనే మాట ప్రతి ఒక్కరి దగ్గర నుండి ఎవరిని కదిలిచ్చినా సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఎట్లా భరించాలమ్మా అనే మాట ప్రతి ఒక్కరి నోటిలో మాట్లాడుతున్న విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి చెప్పాలి. 3.5 ఏళ్ళ దాకా ఎలక్షన్లు లేవు, కానీ బుద్ధి చెప్పాలంటే కిందికి వెళ్ళి కొట్టుకుంటూ రావాలి కదా. వార్డు మెంబర్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, కౌన్సిలర్ కానివ్వండి, ఎలక్షన్ ఏదైనా గెలుపు బీఆర్ఎస్ పార్టీదే కావాలి. అక్కడ తగులుతూనే కదా పైన తగిలేది, కింద తగులుకుంటూ వస్తేనే పైన తగులుతుంది. ఖచ్చితంగా ఆ విధంగా అందరు కూడా కొత్త పాత లేకుండా అందరం కలిసి వచ్చిన వాళ్ళందరం కూడా పాత వాళ్ళందరూ కూడా కలిసి శంకర్పల్లిలో ఖచ్చితంగా మున్సిపాలిటీలో కానీ మండల్లో కానీ చేవేళ్ళ కాన్స్టిట్యున్సీలో మొత్తం రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేటట్టు మనమందరం పనిచేద్దామని తెలియజేస్తూ గోవర్ధన్ గారు వాళ్ళ టీం అందరినీ మరొకసారి స్వాగతం చెప్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. పెద్దలు